చనిపోల. ఇక్కడ ఆదాముకి సంభవించిన మరణము ఆత్మ సంబంధమైన మరణము. ఏదేని తోటలో ఇక తను ఉండటానికి స్థానం లేదు. ఆత్మ సంబంధమైన మరణం పొందినవాడు ఏదైనా తోటలో ఉండడానికి స్థానం లేదు కనుక దేవుడైన యెహోవా ఆదాముని ఏదైనా తోటలో నుంచి ఎట్టివేయడం జరిగింది. కనుక ఇక్కడ దేవుడైన యెహోవా నువ్వు యొక్క వృక్షంలో తింటే నిశ్చయంగా చచ్చదు అని చెప్పాడు. కానీ తినిన తర్వాత కూడా చావలేదంటే దానికి కారణం ఆత్మ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు, కానీ భౌతిక సంబంధమైన మరణం కాదు. కనుక ఆజ్ఞ అతిక్రమణ చేస్తేనే ఆత్మ సంబంధమైన మరణం సంభవిస్తుందని మనము చూసాం. కనుక ఇప్పుడు ఆత్మ సంబంధమైన మరణము మానవునికి కలుగుతుంది తమ పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వాడై ఉండగా క్రీస్తు ద్వారా బ్రతికింపబడతారంట. ఈ క్రీస్తు ద్వారా బ్రతికింపబడటం అంటేనే క్రీస్తు యేసునందు బాప్తిస్మం పొందుకోవటం. క్రీస్తు యేసునందు బ్రతికింపబడాలంటే క్రీస్తు యేసునందు